ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, వీళ్ళు మహిళా శక్తి అమలు చేశారో లేదో కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేస్తా ఉన్నారు, మీరు నమ్ముతారా? వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దానికి నమ్మడానికి ఏమన్నా సార్, అది మాటల్లో పేపర్లో వస్తుంటాయి వార్తలు, దానికి అంతవరకే పరిమితం. కానీ అంటే ఆ కళలలో పాపం తెలంగాణ మహిళలు పొద్దు గడుపుతున్నారు, అంతకంటే చేసేది ఏం లేదు. ఉన్న వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు లేదా అంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీసం పెన్షన్లను కూడా ఇప్పుడు అమలు చేయలేని స్థితిలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. దానికి అంతకంటే కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, మహిళలకు సంబంధించినటువంటి అది చాలా ప్రామిస్ ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్స్ అప్పుడు చాలా ప్రామిస్ చేశారు. ఏ ఒక్క ప్రామిస్ కోటీశ్వరులు చేస్తారేమో, మీరు సంతోషిస్తారా? స్కూటీలు ఇస్తామన్నారు మా అమ్మాయిలకు, అంటే చాలా మొత్తం ఒక 10 ఉన్నాయి సార్, 10-15 స్టేట్మెంట్ అయితే అమలు కాలేదు. కాబట్టి అమలు అయితే అన్న విశ్వాసం కూడా లేదు సార్. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా పేపర్ల పరిమితం, టీవీల పరిమితం ఏం కాదని సార్, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం తోటి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అంటే మిగతా మిగిలిన 50 లక్షల మంది ధర్నాలో కూర్చునే పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఉన్నదే మహిళలంతా కూడా 1.5 కోటి ఉన్నారు సార్, ఏది ఓటర్ లిస్ట్ తీసుకున్నా కానీ. నేనేమంటున్నా అంటే వాళ్ళు ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ. అదే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి స్కూటీలు ఇస్తా అని చెప్పారు, తులం బంగారం ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ చెప్తే ఈ 1 కోటి మంది మహిళలను వదిలిపెడితే మిగతా 50 లక్షల మంది ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటే చెప్తాను సార్, ప్రతిరోజు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి డైలీ ఒక సంచలనమైన సార్. ముందు ఈ మహిళా శక్తి ఇటువంటి ఏదో 2500 ఇవ్వండి, కోటీశ్వరులను తర్వాత చేద్దరు కానీ అసలు ఫ్రీ బస్ ఇస్తేనే ఒరుస్తలేరు వాళ్ళు. అమలు చేశారు. అయితే ఒకటి నేను ఎప్పుడు చెబుతుంటా, అక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కంటే మీరు చాలా బెటర్. కనీసం కొన్నన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా చెడు విమర్శలు ఉండొచ్చు, మహిళలు తెచ్చింది కాకపోతే అక్కడ కూడా మీరు అక్కడ కాంగ్రెస్ కూడా అక్కడ బీజేపీ చేతిలోనే ఉందనుకోండి, జేబులోనే ఉందనుకోండి, అది వేరే విషయం ఏపీలో. ఓకే రైట్. దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ కానీ 1200 crores కు సంబంధించిన టికెట్లు జినిగినాయి ఇప్పటికీ. ఏది ఫ్రీ బస్ కు సంబంధించి వీళ్ళ తలనొప్పి చూడాలి, ఏడుస్తున్నారు. ఇక కోటీశ్వరులు చేస్తే వాళ్ళిద్దరు ఏడుచుడు తప్పితే ఇంకోటి ఏం లేదు. స్టార్టప్స్ అన్ని కూడా వాళ్ళకే ఇచ్చేది. ఇప్పుడు ఇండ్లు ఎవరికి ఇస్తున్నాము అట్లనే స్టార్టప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, ఇట్లాంటివన్నీ కూడా 10 to 12,000 crores వరకు మనం మహిళా సమభావన గ్రూపులకు, సమభావన సంఘాలకు ఇచ్చినాం. బిల్డింగ్సే కట్టినాం సంఘమిత్ర పేరు మీద, ఇట్లాంటి పేరు మీద. లక్షాధికారులను మాత్రమే అనేవాళ్ళు, ఇప్పుడు మీరు ఏకంగా కోటీశ్వరులు అనేసరికి సరదాగా ఉందని నేను ఏముంటది సార్. ఇప్పుడు మనం ఇచ్చేది మ్యాచింగ్ గ్రాంటే, వాళ్ళు పెట్టుకునే కన్సర్న్ కు బ్యాంకులు అప్పిస్తాయి సార్. ఇది కదా మనం చేసేది ఏంటిది అనేది కనీసం వీళ్ళకి తెలిస్తే కదా. వీళ్ళకి తెలియదు, చెయ్యరు, కాబట్టి వాళ్ళకు అది అర్థం కాదు. కాబట్టి ఆ భాష కాంగ్రెస్ కు తెలుసు. కాబట్టి ఇప్పుడు అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు, స్కూటీలు ఎవరు డిక్లేర్ చేసిండ్రు? ప్రియాంక గాంధీ గారు. ఇప్పుడు పైసలు లేని ముచ్చట అంత తెలిసినాక కూడా వీళ్ళకి అట్లా వస్తుంది. నేనేమంటున్నా, ఫ్రీ బస్ ఇచ్చే దాని చైతన్యం వెనుక ఉన్న కనీసం సోయి కూడా వీళ్ళిద్దరికి లేదు. ఎందుకు? దాదాపు కనీసం 3,000 నుంచి 5,000 రూపాయలు సగటు వర్కింగ్ ఉమెన్ కు మిలుగుతున్నాయి ఈ రోజు. బస్ పాస్లకు సంబంధించి కానీ సిటీలను ఇతర వర్కింగ్ ఉమెన్స్ కు కూరగాయలు తెచ్చుకోవడానికి, సరదాగా ఇల్లు రావడానికి వీటికి కూడా జాబ్ హోల్డర్స్ కి ఏంటి సార్? ప్రైవేట్ కంపెనీలలో చేసేటోళ్లకు, లేకపోతే పబ్లిక్ వాటిలో చేసేటోళ్లకు, లేకపోతే ఇతర కోటీశ్వరులు ఎప్పుడు చేస్తారంటే మేము ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చాం, ఆల్రెడీ 2-3 కోట్ల మందికి ఫ్రీ బస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళంతా కోటీశ్వరులు అయిపోయారు సార్. వాళ్ళు ఫ్రీ బస్ ఇస్తేనే ఆటో వాళ్ళని లేపి, అందుకని ఇవ్వట్లేదా? ఆటో వాళ్ళని లైన్రు. ఇంకా కోటీశ్వర్లు అంటే వాళ్ళకి నవ్వే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం సమభావన గ్రూప్ లకు కూడా పైసలు ఇవ్వలేని వాళ్ళకి అదే వస్తుంది. ఇద్దరు ఇప్పుడు మాకేం చేసిరంటే 1:2 అయింది మీకు. వీళ్ళిద్దరు చెప్పే ఎక్కువ పోతే, మేము చెప్పే తక్కువ పోతాయి, కాబట్టి ఆ సమస్య వస్తుంది. కానీ డెఫినెట్ గా అది మిషన్. అది 5 సంవత్సరాలు చూస్తారు. 2,500 సమాధానం చెప్పాలి సార్. మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ లో కూడా ఇప్పుడు మీరు 23, 25, 26 కూడా బడ్జెట్ అయిపోయింది. మీరు ఇచ్చేసారు, ఏమి ఇవ్వాలో చెప్పేసారు, అయిపోయింది కదా. అంటే ఇవ్వగలిగింది ఏం లేదు. అంటే సుమారుగా మీరు వచ్చే ఏప్రిల్ నాటికి మీరు చేయాల్సిన డిక్లేర్ చేసేసారు ఆల్రెడీ. సగం మీ కాలం అయిపోయినట్టే లెక్క. టెక్నికల్ గా మాట్లాడితే సగం కాలం పూర్తయింది. ఇంకా సగం కాలంలో మీరు మొత్తం అయిపోయింది అంటున్నారా? రైట్.